గైస్, ఒకవేళ మనం 30 డేస్ నిద్రపోకుండా ఉంటే ఏం జరుగుతుంది? నిజానికి ఒక్కరోజు నిద్ర లేకపోయినా నెక్స్ట్ డే అంతా ఎంతో నరకంగా ఉంటుంది కదా. నిజంగానే దీనిపై ఎక్స్పెరిమెంట్ చేశారు. దాని గురించి ఒక్కసారి ఈ వీడియోలో చూద్దాం. అది 1940లో రెండో ప్రపంచ యుద్ధం జరిగే సమయం. అయితే ఆ కాలంలో అన్ని దేశాల వాళ్ళు శక్తిని పెంచుకునే పనిలో ఉన్నారు. అంటే డబ్బు పరంగా కానీ, ఆయుధాల పరంగా కానీ, అలానే సైన్యం పరంగా కూడా ఆ టైంలో వాళ్ళ యొక్క శక్తిని చూయించుకోవాల్సి వచ్చేది. అయితే ఆ టైంలో యుద్ధం వలన మనుషులు చనిపోతే, అంటే సోల్జర్స్ చనిపోతే కొత్త వారిని రిక్రూట్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ కొత్త వారిని రిక్రూట్ చేసుకునే టైం గానీ, డబ్బు గానీ వేస్ట్ చేయాలనుకోలేదు రష్యా. నిజానికి తీసుకోవడానికి మనుషులు కూడా చాలా తక్కువ ఉండేవారంట. అయితే రష్యా సైనికులు 12 గంటలు మాత్రమే పనిచేసి మిగతా టైంలో రెస్ట్ తీసుకోవడానికి నిద్రపోయేవాళ్ళట. కానీ రష్యాకి కంటిన్యూస్ గా యుద్ధం చేయడం కోసం సైనికులు కావాల్సి వచ్చింది. ఆ టైంలోనే సైనికులు నిద్రపోకుండా చేయగలిగితే వారు 24 గంటలు పని చేయగలుగుతారు, టైం మనీ సేవ్ అవుతాయని ఒక దురాలోచనతో రష్యా స్లీప్ ఎక్స్పెరిమెంట్ ని మొదలుపెట్టింది. అయితే ఈ స్లీప్ ఎక్స్పెరిమెంట్ యొక్క ఫలితాలు ఎలా ఉంటాయనేది టెస్ట్ చేయడం కోసం మనుషులు కావాల్సి వచ్చింది. దానికి వారు జైల్లో ఉండే ఖైదీలను టెస్ట్ చేయాలని నిర్ణయించారు. జైల్లో ఉన్న 5 పొలిటికల్ ప్రిజనర్స్ ని సెలెక్ట్ చేశారు. అయితే వారిని పిలిచి, మిమ్మల్ని ఏం చేయకుండా ఒక గదిలో ఉంచి గ్యాస్ ని పంపుతాం, ఒక 30 డేస్ మీరు నిద్రపోకుండా ఉండడానికి ట్రై చేయాలి. ఆ 30 డేస్ తర్వాత మిమ్మల్ని కేసులన్నీ కొట్టేసి రిలీజ్ చేస్తామని ఒక ఒప్పందం కుదిర్చారు. దానికి ఆ ఖైదీలు కూడా ఒప్పుకున్నారు. ఫైనల్ గా వారందరినీ ఒక హాల్లోకి పంపించారు. అందులో వాళ్ళకి కావలసిన ఫుడ్, డ్రింక్ అన్నిటిని అరేంజ్ చేశారు. అలానే టైం పాస్ కి బుక్స్ ని కూడా అరేంజ్ చేశారు. అయితే లోపల ఉండే ఆ 5 బయట ఉండే వాళ్ళతో మాట్లాడడానికి ఒక మైక్రోఫోన్ ను కూడా సెట్ చేశారు. ఈ ఎక్స్పెరిమెంట్ కి హెడ్ గా ఎక్స్ కమాండర్ ని నియమించారు. అతను వాళ్ళని చూస్తూ గమనించడానికి ఆ హాల్కి ఒక పెద్ద గ్లాసుని కూడా సెట్ చేశారు. దెన్ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశారు. లోపల గాలి బయటికి, బయట గాలి లోపలికి వెళ్లకుండా సెట్ చేశారు. అయితే ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసిన ఒక రోజు గడిచింది. అలా బయట ఉన్న వారితో మాట్లాడుతూ సరదాగా గడిపారు. కానీ అంతా నార్మల్ గా ఉంది అనుకున్నారు. కానీ 6వ రోజు లోపలి వారు బయట ఉన్న వారికి కనిపించకుండా ఒక బుక్ ని చింపేసి పేజెస్ అన్ని ఆ గ్లాస్ కి అంటించారు. అప్పుడు బయట ఉన్న వారికి టెన్షన్ స్టార్ట్ అయింది. అసలు లోపల ఏం జరుగుతుందో తెలియట్లేదు. అలా 10 డేస్ గడిచాయి. లోపల నుండి గుసగుసలాడే శబ్దాలు వినిపిస్తున్నాయి. కానీ బయట వారు ఎంత అడిగినా లోపల వారు సమాధానం చెప్పట్లేదు. కానీ ఒక రోజు లోపల ఉన్న ఒక వ్యక్తి చాలా గట్టిగా బిగ్గరగా అరిచాడు. బయట ఉన్న వారికి చాలా భయం వేసింది. లోపల ఏం జరుగుతుందో తెలియట్లేదు. అలా 15 డేస్ తర్వాత ఎక్స్ కమాండర్ మైక్రోఫోన్ లో లోపల వారితో ఇలా అన్నాడు, డోర్ ఓపెన్ చేస్తున్నాం, కానీ మీరు మాకు సహకరించాలి. కానీ లోపల ఏం జరుగుతుందో చూసేలా గ్లాస్ కి ఉన్న పేపర్స్ ని రిమూవ్ చేయాలి అని చెప్పాడు. కానీ అప్పటి వరకు సమాధానం చెప్పని లోపల ఉన్న ఆ 5 సైనికులు ఒక్కసారిగా మేము లోపలే ఉంటాం, మాకు స్వేచ్ఛ అవసరం లేదు అని అరిచారు. దానితో బయట ఉన్న వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో ఈ ఎక్స్పెరిమెంట్ ఆపేద్దామని 15 డేస్ తర్వాత ఆ స్టిమ్యులేటెడ్ గ్యాస్ ని ఆపేసి మెల్లగా ఆ గది తలుపులు తెరిచారు. ఒక్కసారిగా లోపలికి వెళ్ళిన సెక్యూరిటీ వాళ్ళని చూసి భయంతో వాళ్ళు కూడా అరవడం స్టార్ట్ చేశారు. నిజానికి లోపల అంతా రక్తంతో నిండిపోయి ఉంది. అందులో 4 మాత్రమే ఉన్నారు. 5వ వ్యక్తిని చంపేసి ప్రేగులు బయటకు తీసేశారు. అంతేకాదు చర్మం కూడా ఒక జంతువులా పీక్కొని తినే ఆనవాళ్లు కనిపించాయి. వాళ్ళపై చర్మం కూడా కట్ అయ్యి ఒకరినొకరు కొరుక్కొని తింటున్నారు. కేవలం వాళ్ళ బోన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ప్రేగులు మొత్తం వేలాడుతూ చూడడానికి భయంకరంగా ఒక రక్త పిశాచాల్లా కనిపించారు. అయితే ఎలాగైనా సరే వాళ్ళని బ్రతికిద్దామని సెక్యూరిటీ ట్రై చేస్తుంటే మేము రాము అని వారిపై ఎదురు దాడి చేశారు. అలా ఒక సెక్యూరిటీపై దాడి చేసి చంపేశారు. అయితే ఇదంతా చూడలేక ఎక్స్ కమాండర్ దీనంతటికీ తనే కారణమని తను కూడా ఆ గదిలోకి వెళ్లి తలుపేసుకుని గ్యాస్ రిలీజ్ చేసి తన వద్ద ఉన్న లైటర్ ని వెలిగించి తను కూడా చనిపోయాడు. అయితే దీనిపై చాలా కథనాలు వచ్చాయి. ఇది నిజంగా జరిగిందా లేదా, అసలు మనుషులపై ప్రయోగించిన దానికి గదిలో ఎందుకు పెట్టాలి, సైనికులు బయట కదా యుద్ధం చేశాయని చాలా క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. కానీ దీనిపై ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ లేదు. గైస్, ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ పై మీరేమంటారో కామెంట్ చేయండి.